100 సార్లు న్యూస్ ఛానల్లో ఎప్పుడు అది ఇది కాదు. పిల్లలకు ఏం అవసరాలు ఉన్నాయో పిల్లల దగ్గరికి రండి. పిల్లలకు అన్ని అవసరాలు ఉంటాయి. అందరికీ నమస్కారం. ఇది గాంధారి మండల్ కామెడీ డిస్ట్రిక్ట్ గాంధారి విలేజ్ లో జూనియర్ కాలేజ్. ఇది ప్రభుత్వ జూనియర్ కాలేజ్. మా కాలేజీలో వాటర్ ప్రాబ్లం ఉంది, ఇంకా వాష్రూమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ మెయింటెనెన్స్ లేదు. ఇంకేంటంటే అది వరకు కూడా వాష్రూమ్స్ నీట్గా ఉన్నాయా? నీట్ గా లేవు. వాష్రూమ్స్ వెళ్తుర్రు, నీట్ గా లేకపోయినా అంతే వెళ్తుర్రు. వాళ్ళకైతే ఇబ్బంది ఉంది. మీకు చెప్పుకుంటలేరా? మాకు బయట వాష్రూమ్లు ఏం లేవు, దూరంగా వెళ్తున్నాము. ఇక్కడ పోస్తే మళ్ళా మొత్తం క్లీన్ ఉంటాయి కానీ మళ్ళా దూరం వెళ్ళి అదొక బాధ ఉంది మాకు. ఇంకేంటంటే ఇలా మొత్తం చెత్త చేస్తారు, గ్రౌండ్ లో మొత్తం క్లీన్ చేస్తారా? క్లీన్ ఏం చేయరు, మంత్లీ 2 times 3 times చేస్తారు అంతే. అంటే మెయింటెనెన్స్ అనేది ఏం లేదు, అంత డస్ట్ ఎక్కువ ఉన్నది. డస్ట్ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇవన్నిటి గురించి మీ ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చిర్రా? బాగా సార్లు ఇచ్చినాం, ఆయన కూడా సార్ పట్టించుకోలేడు. అది వాటర్ మాత్రం మీకు ఏ వాటర్ ఇస్తారు? బోర్ వాటర్ ఇస్తారా, మినరల్ వాటర్ ఇస్తారా? అసలు ఏ వాటర్ కూడా తెలియదు. అసలు తాగుతనం అయిపోయా. అది ఒక్కొక్కసారి ఫిల్టర్ వాటర్ వస్తాయి, ఒకసారి బోర్ వాటర్ వస్తాయి. అది డ్రమ్ములో నింపి ఆడబెడతారు. మీకు సార్లు టీచర్లు కానీ మీతోటి మంచిగా మాట్లాడతారా? ఏమైనా కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు మేము చూస్తామని అంటారా, లేకపోతే పట్టించుకున్నట్టు వెళ్ళిపోతారా? పట్టించుకున్నట్టు వెళ్ళిపోతారు. మళ్ళా లాస్ట్ పోయేటప్పుడు కూడా అంత క్లియరెన్స్ తీసుకోరు మా మీద. ఎందుకంటే చెప్తారు, వెళ్ళిపోతారు అంతే. కాలేజ్ గురించి ఏం పట్టించుకోరు. చెప్తున్నాం వెళ్ళిపోతారంటే వెళ్ళిపోతారు. చూసారు కదా, ఇతను ఈ కాలేజే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న. ఇతని పేరు రామ్. కావాలంటే మీరు ఇతను వచ్చి చెక్ చేసుకోరి. 100% ఇతను ఈ కాలేజ్ స్టూడెంటే. ఇతనికి ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఈరోజు ఇతను అవైలబుల్గా ఉన్నాడు కాబట్టి నేను తీసుకొని వచ్చిన. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఎన్ని విధాలుగా బాధపడుతుర్రు. పిల్లలకు బేసిక్ నీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు అన్నీ ఉంటేనే వాళ్ళు మంచిగా చదువుకోగలుగుతారు. ఒక మండల్ లెవెల్ జూనియర్ కాలేజ్ వీళ్ళు రాబోయే ఇప్పుడు అప్కమింగ్ స్టడీస్లో వాళ్ళకు ఇటువంటి బేసిక్స్ ఉంటే వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారు. కాలేజెస్ ఇట్లా ఉండేపాటికే మళ్ళీ స్టూడెంట్స్ కూడా బాగా ఎక్కువ మంది వస్తలేరు, తక్కువ మంది వస్తారు. స్ట్రెంత్ కూడా బాగుంటలేదు కాలేజీలో. ఒక విధంగా ఆలోచిస్తే మీరు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో మీ పిల్లల్ని ఇలా వేయేందుకు ఇష్టపడరు. ఒక బూత్ బంగ్లా లేకున్న బిల్డింగ్లా మీ పిల్లల్ని మీరు ఎట్లా చదివిస్తారు? చదివించలేరు. మీరే భయపడ్డాక పిల్లలు ఇంకెంత భయపడతారు? దయచేసి కంపల్సరీ ఎడ్యుకేషన్ పిల్లలకు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ మీరు దీని గురించి ఆలోచించి వీళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఒక్కసారి మంత్లీ ఒకసారి విజిట్ అయ్యి వీళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏమేమి లేవు అని తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మీరు వీళ్ళకి ఏమి ఇచ్చినట్టు? భవిష్యత్తు ఏముంటుంది? ఎందుకంటే వీళ్ళు చదువుకోకపోతే వీళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుంది. ఇటువంటి టెక్నాలజీ ఉన్న, ఇటువంటి డెవలప్మెంట్ అవుతుంది, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని 100 సార్లు న్యూస్ ఛానల్లో ఎప్పుడు అది ఇది కాదు. పిల్లలకు ఏం అవసరాలు ఉన్నాయో పిల్లల దగ్గరికి రండి. పిల్లలకు అన్ని అవసరాలు ఉంటాయి, తెలుసుకోండి. ఏదో కఠినం అంటే కఠినం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పర్ఫెక్ట్ స్కూల్స్, పర్ఫెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఎవ్రీథింగ్ ఉండాలా. ఉండకపోతే వాళ్ళు ఎట్లా చదువుతారు? పిల్లలు రాదందుకు కూడా ఇష్టపడతలేరు.